హాయ్. తమిళ రాజకీయాలలో విజయ్ చక్రం తిప్పుతాడనుకున్న వేళ ఆయన గ్రాఫ్ పడిపోయిందంటూ సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆయన మీద విమర్శల వల్ల కావచ్చు, రకరకాల కారణాలతోటి తమిళ రాజకీయాల్లో విజయ్ గ్రాఫ్ పడిపోయిందా, పడిపోయిన గ్రాఫ్ని కవర్ చేసుకోవడానికే విజయ్ త్రిషని పెళ్లి చేసుకోబోతున్నాడు, దీనికి పవన్ కళ్యాణ్ గారే ఆదర్శం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నటుడు విజయ్ త్రిషని పెళ్లి చేసుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, తమిళనాడు రాష్ట్రంతో కలిపి 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన విషయం మనకి అందరికీ తెలిసిందే. అయితే గత 2 సంవత్సరాల నుంచి టీవీకే పార్టీ స్థాపించిన విజయ్ అనూహ్యంగా గ్రాఫ్ పెరుక్కుంటూ పోయి కాబోయే ముఖ్యమంత్రి అన్నట్టు సర్వేలని చెప్తున్న తరుణంలో అనూహ్యంగా తన భార్య సంగీత విడాకుల కేసును దాఖలు చేయడం, దాంతో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి విజయ్, అలాగే తాను నటించినటువంటి చిత్రం జననాయకుని కూడా సెన్సార్ ఇక్కట్లో ఇరుక్కుపోయి బయటికి రాకపోవడం, రకరకాల కారణాలతోటి రోజు విమర్శల పర్వం పెరుగుతూ ఉంది విజయ్ మీద. దానికి తోడు ఇటీవల విజయ్ పార్టీకి చెందినటువంటి నాయకుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అన్నీ కలిపి ఒక్కసారిగా విజయ్ని చుట్టుముట్టడంతో విజయ్ గ్రాఫ్ పడిపోయిందా అంటూ కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా విజయ్ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే, కాబోయే సీఎం అని చెప్పుకుంటున్నప్పుడు అతను తన వైవాహిక జీవితంలో ఇంకొక అమ్మాయి, అదే చాలామంది చెప్తున్నటువంటి త్రిష హీరోయిన్తో దాని వ్యక్తిగత సహజీవనం అనేటువంటి విషయం చాలా ఇబ్బంది పెడతా ఉంది. అయితే కోర్టులో తన భార్య పిటిషన్ కూడా వేసింది, విడాకులతో వేస్తూ విడాకుల కేసులో తన భర్తకు సహనటితో రిలేషన్స్ ఉన్నాయంటూ కూడా ఆమె ఆరోపించడం. అయితే వీటి విమర్శల తరుణంలోనే అనూహ్యంగా గత వారంలో జరిగినట్టు ఒక వివాహ వేడుకలో ఏకంగా త్రిషను తీసుకెళ్ళి దంపతులుగా వెళ్ళి ఆ వివాహ వేడుకకు అటెండ్ అయ్యి నూతన దంపతులను ఆశీర్వదించి వచ్చారు. అంటే విమర్శకుల నోరు మోయించడానికే ఆ విధంగా విజయ్ చేశాడని ఆనాడు చాలామంది విశ్లేషకులు భావించారు. అలాగే ఇప్పుడు కూడా వస్తున్నటువంటి ఈ విమర్శలను తట్టుకోవాలంటే, డిఫెన్స్ ఉండాలంటే, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదంటే, ఇప్పుడు పడిపోతున్న గ్రాఫ్ను ఇంకా పెంచుకోవాలంటే త్రిషను పెళ్లి చేసుకోవడమే గత్యంతరం లేదు. త్రిషను పెళ్లి చేసేసుకుంటే ఏకంగా విమర్శించే ప్రత్యర్థులకు అవకాశం ఉండదంటూ ఎత్తుకడ విజయ్ వేస్తున్నాడా అని తమిళ పత్రికలు, తమిళ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. త్రిషను పెళ్లి చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆదర్శుడు అవుతాడో ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. వాస్తవానికి మనందరికీ తెలిసిందే, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెడుతున్న ఒక తరుణంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రేణుదాసాయితో సహజీవనం అని చెప్పేసి చాలా విమర్శలు వస్తూ ఉండే ఆ రోజుల్లో. అయితే వాటికి రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు వీటికి ప్రజాస్వామ్య పార్టీకి పెడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ విమర్శ ప్రత్యర్థులకు ఆయుధం కాకూడదని అప్పుడు రేణుదేశాయిని తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అలా చిరంజీవి గారు ఒప్పించారంటూ కూడా ఆ రోజుల్లో అభిప్రాయాలు ఉండేవి. అలా సరిగ్గా ఈ సూత్రాన్ని త్రిషను పెళ్లి చేసుకుంటే విమర్శకులు నోరు మూతలు పడతాయి, విమర్శలు ఇచ్చేటువంటి వాళ్ళకు ఆయుధం లేకుండా చేయాలని విజయ్ ఎత్తుగడ వేస్తున్నాడని చెప్పేసి తమిళ సోషల్ మీడియాలో విశ్లేషణలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి వేచి చూద్దాం. గ్రాఫ్ నుంచి, అంటే పడిపోతున్న గ్రాఫ్ నుంచి విజయ్ ఏ విధంగా ఎదుర్కొంటాడు, ప్రత్యర్థులు ప్రశ్నించినటువంటి విమర్శలని ఏ విధంగా తిప్పుకొడతాడో మనం వేచి చూద్దాం. త్రిషని పెళ్లి చేసుకుంటాడా, లేదు తాను ఒక స్నేహితురాలే అని చెప్పేసి మళ్ళీ ప్రకటిస్తాడా, ఏం జరగబోతుందో, ఎన్నికల హడావుడిలో విజయ్ ఎలాంటి ఎత్తుగడలు అవలంబిస్తాడో మనం వేచి చూద్దాం.